కర్ల రాజేష్ లాకప్ డెత్ మరణం మీద ఎంఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఎంఆర్ఎస్ పరిశీలన చేసే సమయానికి ఈ లాకప్ డెత్ కేసును కన్ఫర్మ్ చేశారు. ఈ లాకప్ డెత్ కేసు నుంచి పోలీసులు తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మేము పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకురావడం వల్ల పోలీసు వ్యవస్థ వాళ్ళ ఆత్మరక్షణలో పడ్డది. వాళ్ళకు ధైర్యం లేదు, వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి ధైర్యంగా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ లాకప్ డెత్ కేసు నవంబర్ 16న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కర్ల రాజేష్ మరణించారు. నవంబర్ 16 నుంచి మొదలుకొంటే ఇవాళ డిసెంబర్ 30, మినిమం నెల 15 రోజులు ఈ కేసు ఉన్నది. ఈ నెల 15 రోజుల్లో ఎంఆర్ఎస్ కోదాడ మొదలుకొని సూర్యాపేట జిల్లా మొదలుకొని హైదరాబాద్ వరకు పోలీసుల మీద నిర్దిష్టమైన అభిప్రాయం చెప్తూ వస్తున్నారు. అది అక్రమ నిర్బంధంలో పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యానికి పాలైన కర్ల రాజేష్ కి కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలోనే ఒక ఇంజెక్షన్ ఇప్పించి ఆయనను జైలు పంపడం ద్వారా ఆ తర్వాత జైల్లో మరింత అనారోగ్యం గురై ఆయన హుజూర్నగర్ ఆసుపత్రిలో, సూర్యాపేట ఆసుపత్రిలో, చివరికి అంతిమంగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వచ్చి ఆయన మరణించారు. మేము మొదటి నుంచి స్పష్టంగా చెప్పారు, ఇది ఇల్లీగల్ కస్టడీలో చేసిన చిత్రహింసల వల్ల ఆయన చనిపోయాడు అని. దీనికి బాధ్యులు చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండబడే పోలీసులు, ప్రధానంగా ఎస్ఐ సురేష్ రెడ్డి, దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించిన సిఐ, ఈ కేసును కనుమరుగు చేయాలని ప్రయత్నం చేసిన ఒక డిఎస్పీ, దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన సూర్యాపేట ఎస్పీ కూడా దీనికి బాధ్యులు. కర్ల రాజేష్ చనిపోవడానికి ప్రత్యక్ష బాధ్యులు ఉంటే ఆ కర్ల రాజేష్ కేసును కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా డిఎస్పీ మొదలుకొని ఎస్పీ వరకు ఉన్నారు. ఇది మా వాదన, మా అభిప్రాయం. ఇది కోదాడ మొదలుకొని హైదరాబాద్ వరకు చెప్తూ వస్తున్నాం.